అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్కి రావడం జరిగిందండి. నా పేరు కండవేలు లక్ష్మి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే సంక్రాంతి ముద్దు అని ఈ సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అమ్మగారిళ్ళకి వచ్చి అత్తవారింటికి ప్రయాణాలు చేసిన అనేక మంది ఎంతోమంది వచ్చి సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నారండి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే సంక్రాంతి పండుగకి కోడిపందాలు ఆనవాయితీ అండి. అంటే కోడిపుంజులు రెండు కత్తులు కట్టకుండా ఆడుకుంటే అది ముద్దు. కానీ ఇక్కడ కొంతమంది నాయకులు కనెక్ట్ అయ్యి కోడిపందాలనే పర్మిషన్ కల్పించి వారికి అవకాశాలు ఇచ్చి ఇక్కడ కొంతమంది నాయకులు చెడు ఆలోచనతో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే కోడిపందాలను వంకపెట్టి గుండాట్లో పేకాట మందు అమ్మడం ఇలాంటివన్నీ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. అయితే నా దివాంచెరు గ్రామం నుండి కూడా ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చి మహిళలు ఇంచుమించు ఒక 15 మంది వరకు నా దగ్గరికి వచ్చి, లక్ష్మి గారు మేము పండగకు వస్తున్నాం కానీ మా భర్తలో తాగేసి ఆ కోడిపందాల కాడే ఉండిపోయి గుండాట్లో డబ్బులు పాడు చేసుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నామండి అని నాకు ఒక మహిళా చైర్మన్గా మహిళలందరూ కూడా నాకు చెప్పడం జరిగిందండి. దానిపై మొన్న బొమ్మూరు సిఐ గారికి నేను కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే రాజానగరం సిఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ నిన్న యథావిధిగా వారు ఇంచుమించు గుండాట 13 లక్షలకు పాట పెట్టుకొని బరిలు ఏర్పాటు చేసుకొని కొబ్బరికాయలు కొట్టడానికి ముహూర్తాలు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరుగుతుందండి. దీనిపై మేము చెప్పినా కానీ స్పందించలేదని నేను ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ రూపంలో అందజేయడం జరిగిందండి. హైకోర్టు ఇక్కడ పందాలు నిర్వర్తించడానికి ఎటువంటి కూడా పర్మిషన్ లేదని లోపల డిపార్ట్మెంట్ వారే తెలియజేశారు. కానీ ఎక్కడైనా చుట్టుపక్కల గ్రామాల్లో పందాలు జరిపినా చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఏ సమస్య సృష్టించినా దానిపై తగు చర్యలు తీసుకోవడానికే నేను ముందుకు రావడం కూడా జరుగుతుంది. కానీ మీడియా మిత్రులు అయితే